తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గులతో పల్లెలు పచ్చని పందిరిలా ముస్తాబయ్యాయి. అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పండుగ సందడి నేల మీద మాత్రమే కాదు, నింగిలోకి కూడా పాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా భీమవరంలో స్కై రైడ్ అడ్వెంచర్ సందడి చేస్తోంది. పక్షిలా గాలిలో విహరిస్తూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ప్రజలు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తూ ఏపీ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పారామోటార్ ఏరియల్ రైడ్ ను నిర్వాహకులు అమర్నాథ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా సినిమాల్లో, టీవీలో చూసే ఈ పారామోటార్ రైడ్ ఇప్పుడు సామాన్యులకు కూడా చేరువైంది. పండుగ 4 రోజులు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భీమవరం ఆకాశం ఈ రంగురంగుల పారామోటార్లతో కలకల్లాడనుంది. పచ్చని పొలాలు, కాలువలు, పల్లెందాలను పక్షిలా వీక్షించే అవకాశం స్థానికులను మంత్రముగ్ధులను చేస్తోంది. భీమవరంలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా సరే కోలాహలం. ఒక పక్క కోడి పందాలు, మరో పక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఓ పక్కన బొమ్మల కొలువు, ఇలా అనేక రకాలుగా ఈ భీమవరం కోలాహలంగా కనిపిస్తుంది. చాలా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరంలో ఏదైతే స్కై రైడ్ ఏది ఉందో, స్కై రైడ్ ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫస్ట్ టైం ఇక్కడ భీమవరం తీసుకురావడం, ఈ సంక్రాంతికి సంబంధించిన ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే టూరిజం కూడా డెవలప్ చేసేలాగా, భీమవరం పేరు ఖ్యాతులు పెంచేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం కూడా ఈ స్కై రైడ్ చూద్దాం. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. పదండి. స్కై రైడ్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఎలా దీని మీద ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎలా జాగ్రత్త తీసుకుంటున్నారు మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఈ సంక్రాంతి సంబరాలు అనేది చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు కూడా ఈ స్కై రైడ్ అందుబాటులో ఉంటుంది. సో అందరూ చూడొచ్చు. అండ్ డ్రైవ్స్ చేసేవాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అది హెల్మెట్ ఎలా చేస్తున్నారు ఇది చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా हेलमेट कंपल्सरी धరించాలని కూడా క్లియర్ కట్ చెప్తున్నారు. सो आप कितना साल से ड्राइव कर रहे हैं? सर मेरे को 7-8 साल हो गए करते करते 7-8 ईयर और अच्छा एक्सपीरियंस है और फ्लाइंग का भी अच्छा होता है. आप फ्लाइंग करके देखो एक बार तो लोगों के पास फिर आप बताओगे रिव्यू कैसा है कैसा नहीं है. तो फर्स्ट टाइम भीमवरम में? हाँ फर्स्ट टाइम आया इधर? हाँ नहीं पहले मछलीपट्टनम में किया था इवेंट मसूला फेस्टिवल जी. उसके बाद ये भीमवरम में फर्स्ट है? जी भीमवरम में फर्स्ट हो रहा है. पैरामोटरिंग बोलते हैं इसको, पैरामोटरिंग फ्लाइंग. हाँ जी. सो कितना प्रिकॉशंस क्या लेना पड़ता है इसको? मतलब बोले तो डिस्टेंस टेक ऑफ के लिए मतलब 100 मीटर्स समथिंग. हाँ टेक ऑफ के लिए 100 मीटर्स फील्ड क्लियर. ओके. कितना टाइम? 2 से 3-4 मिनट तक लास्ट जाता है एक फ्लाइंग का डिस्टेंस. सेफ्टी क्या लगता है? सेफ्टी सर सेफ्टी पूरा है. और अपना पैराग्लाइडिंग पैरामोटर करते हैं तो इसमें क्या कहते हैं अपना इंजन वगैरह सब इक्विपमेंट और वेदर कंडीशन देख के ही फ्लाइंग करते हैं. और अगर इंजन में कुछ भी फॉल्ट होता है, थोड़ा बहुत बंद भी होता है, तो आराम से ग्लाइड करते हुए आप नीचे आओगे. और सेफ जोन से अपन फ्लाइंग कर रहे हैं, सेफ जोन के ऊपर से ही, जहाँ पे आप इमरजेंसी लैंडिंग भी करा सकते हो. बाकी ऐसा नहीं है, बहुत सेफ है और ऐसा कुछ होता नहीं है. कैसा है फेस्टिवल मूवमेंट? कैसा है संक्रांति? अभी अच्छा है फेस्टिवल मूवमेंट. अभी स्टार्ट हुआ है, अभी ओपनिंग है, बट देखते हैं अभी आगे से कितना रिस्पांस मिलता है. ఓకే. చూసారు కదా, మొత్తం ప్రికాషన్స్ కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఫ్లై విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకున్నారని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా వచ్చిన తమ పిల్లలతో పాటు ఫ్యామిలీస్తో పాటు ఏదైతే ఈ స్కై రైడ్ అయితే చేస్తున్నారు. చిన్నపిల్లలు చూడొచ్చు ఎలా సెల్ఫీ స్టిక్ పట్టుకొని, మొబైల్ పట్టుకొని వాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు. ఒక తీపి గుర్తులు అంటే ఇక్కడికి వచ్చి సంక్రాంతికి చాలా ఎంజాయ్ చేస్తే అంటే కనుక తీపి గుర్తు రావాలి. అందుకని దానికి మొబైల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అంటే ఈరోజు స్టార్టింగ్ ప్రారంభించు కాబట్టి కొంచెం ఇదిగా ఉన్న ఈ వచ్చిన చుట్టాలకి, అతిథికి కొత్త మూమెంట్ ఏదైనా ఉండాలి అంటే కనుక ఈ స్కై రైడ్ అనేది చాలా అనుభూతిని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి ప్రత్యేకత ఏంటి, అసలు ఓవరాల్గా ఎలా డిజైన్ చేశారు, సో ఎన్ని రోజులు ఈ స్కై రైడ్ ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడండి. సార్ మీ పేరు? అమర్నాథ్ అండి. అమర్నాథ్ గారు, ఈ సంక్రాంతి కోలాహలం కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఇది చాలా బాగుంది. ఇప్పుడే ఇంకా జనాలు వస్తున్నారు. మనం రేపటి నుంచి డేట్స్ అనౌన్స్ చేసాం కాబట్టి ఇంకా క్రౌడ్ అంతగా స్టార్ట్ కాలేదు. బట్ ట్రయల్ రన్ కింద ఈ రోజు కూడా మనం జనాలకి రైడ్స్ ఆఫర్ చేస్తున్నాము. ఏం సార్ ఏపీ అడ్వెంచర్ పారామోటర్ అని పెట్టారు, మీ యొక్క లింక్ లేకపోతే ఏంటి? మనం
ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఎంకరేజ్ చేయాలి, మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఏపీ అడ్వెంచర్స్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరిన్ని ఆకర్షణలతో మన రాష్ట్రానికి ముందుకు వస్తామని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది పండగకి? చాలా బాగుందండి. ఎవరైతే రైడ్కి వెళ్ళారో వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో వస్తున్నారు. ఇలాంటివి తీసుకురావడానికి వాళ్ళ ఆనందాన్ని చూసి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ముఖ్యంగా అంటే సేఫ్టీ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు? అధికారుల చేత ఎలాంటి సూచనలు అయితే ఇవ్వబడ్డాయో అవన్నీ మేము ఇక్కడ పాటిస్తూ తగిన జాగ్రత్తలతో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్స్తోనే ఈ రైడ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఇది మరో 3 రోజుల పాటు ఉంటుందండి. భీమవరంలో 3 రోజుల పాటు 14, 15, 16 తారీఖుల్లో ఉంటుంది. ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి? ఇవన్నీ మొత్తం 4 పారామోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. టైమింగ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6. ఈవినింగ్ 6. ఒకవేళ వాతావరణం వల్ల అనుకూలించకపోతే కన్నా లేకపోతే అలాంటి పరిస్థితులు ఏం చేస్తాం? ఎలాంటి సమయంలో అయినా సేఫ్టీ ఇస్ ఫస్ట్ అండి. సో వాతావరణం అనుకూలంగా సమయంలోనే మాత్రమే మనం ఎగరటం జరుగుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే రైడ్స్ హాల్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలా చార్జ్ చేస్తున్నారు? 2,999 పర్ హెడ్ అండి. ఓకే. సో చూసారు కదా, చాలా ఆనందంగా ఉత్సాహంగా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి, అసలు ఎంటర్టైన్మెంట్స్లో ఎటువంటి వెరైటీస్ ఉంటాయనేది భీమవరం ఒకసారి ఆల్రెడీ చూపిస్తుంది. అయితే చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ఈ భీమవరంలో ఈ స్కై రైడ్ అని ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎలాంటి స్పందన అయితే ఫస్ట్ టైంలో చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన పబ్లిక్. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఈ 3 రోజులు కూడా పిల్లలతో పాటు పెద్దలతో కూడా చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక భీమవరం సంక్రాంతి సంబరాలు అనేది మిన్నంటాయని చెప్పొచ్చు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, భీమవరం నుంచి.